హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్. ఇలా చేస్తే అకౌంట్లలోకి డబ్బు వస్తుంది వంటి అంశాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఏపీ ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ సరికొత్త విధానంతో ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వం అందించిన స్థలంలో మీరు నివాసం కట్టుకున్నారా లేదా మీకు స్థలం ఉండి అర్హులై లోను కోసం వేచి ఉన్నారా? అయితే కూటమి ప్రభుత్వం ప్రత్యేక లోను వెసులుబాటు కల్పిస్తుంది. దీంతో గత ప్రభుత్వంలో స్థలాలు తీసుకుని ఇప్పటికీ కట్టుకోకపోతే ప్రభుత్వం అందించే ఆ లోన్తో చక్కగా మీరు సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు. ఒకసారి ఆ విశేషాలేంటో చూద్దాం. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించింది. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేదు. ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేదు. దీంతో పేదవాడి సొంతింటి కల నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక లోను అందిస్తుంది. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఇందుకు సంబంధించిన అప్లికేషన్ సైతం సంబంధించిన అధికారులకు అందజేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ప్రభుత్వం వారికి లోన్లు అందించేందుకు సిద్ధమైంది. అర్హులైన ఒక్కొక్కరికి 1,80,000 రుణం ప్రభుత్వం అందించేందుకు సిద్ధమవుతుంది. అయితే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ సైతం జిల్లాల్లో జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోని వారు ఈ లోన్ ద్వారా సొంతింటి కల నెరవేర్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే అర్హులైన వారు బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. అయితే అధికారులమని నమ్మించి చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నేరుగా హౌసింగ్ కార్యాలయం వద్దకు వచ్చి ఏదైనా సమస్య ఉంటే అధికారులకు తెలపాలని అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో అలాంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. అయితే మరోపక్క ప్రభుత్వం ఇస్తున్న ఈ సబ్సిడీ ద్వారా ప్రజలు సొంతింటి కల నెరవేర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.